హాయ్ అండి. నేనైతే ఈరోజు మా పాప కోసం కొన్న కిడ్స్ సైకిల్ని పార్సల్ని అన్బాక్స్ చేస్తున్నాను. కరెక్ట్గా ఒక 1 వీక్ బ్యాక్ అనుకుంటా అండి. మా ఇదిలో ఒక చిన్న పిల్లాడు ఒక చిన్ని సైకిల్ వేసుకొని అటు ఇటు బాగా తిరిగేస్తూ ఉన్నాడు. అప్పుడు చూసిందండి మా పాప సైకిల్ని. అంతే, అప్పటి నుంచి ఒకటే గోల, మమ్మీ సైకిల్ కావాలి సైకిల్ కావాలి. సరే, దీని బాధపడలేక షాప్కి వెళ్ళానండి. షాప్కి వెళ్ళి ఒక సైకిల్ అయితే సెలెక్ట్ చేశాను. దాని కాస్ట్ అడిగితే 3000 చెప్పారు. సరే, అంత అయ్యే పని కాదనేసి ఆన్లైన్లో ఆర్డర్ పెడదాం అనుకున్నా. కానీ ఒక డౌట్ ఏంటంటే ఆన్లైన్లో పెడితే ప్రోడక్ట్ బాగా వస్తుందా రాదా అని. సరే, అట్లా ఆలోచిస్తూనే ఒక ప్రోడక్ట్ అయితే ఫ్లిప్కార్ట్లో బుక్ చేశాను. ఇలా ఆర్డర్ పెట్టానో లేదో వితిన్ 5 డేస్కి నాకు డెలివరీ అయిపోయింది. ప్రోడక్ట్ ఓపెన్ చేసి చూస్తే చాలా బాగుందండి ప్రోడక్ట్. దీనికి రేటింగ్ 4.5 ఇవ్వచ్చు. కాస్ట్ కూడా రీజనబుల్ ప్రైస్, విత్ 1910 రూపీస్. అదే షాప్లో అయితే 3000 రూపీస్ చెప్పారు. ఎంత బేరం ఆడినా కూడా 2500కి మాత్రం తగ్గలేదు. అదే నాకు ఫ్లిప్కార్ట్లో 1910 రూపీస్కే వచ్చేసింది. ఈ ప్రోడక్ట్ చాలా బాగా వచ్చింది. అందులో నేను హ్యాపీ, సైకిల్ వచ్చిన దానికి మా పాప హ్యాపీ. నాలాగా ఆన్లైన్లో ఆర్డర్ పెడితే ప్రోడక్ట్ బాగా వస్తుందా రాదా అని డౌట్ పడే వాళ్ళందరికీ ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.